హాయ్ హలో నమస్తే. నేను మీ రాధ. ఈరోజు నేను ఇడ్లీ, దోశ, వడ, బజ్జీ ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 30 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని కట్ చేసి వేయించుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. మీరు కొంచెమే కావాలి అనుకుంటే దీంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఈ కలర్లోకి వచ్చిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కంపల్సరీ చల్లారనివ్వాలండి ఈ ఎండుమిర్చిని. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకుంటున్నాను. మీ దగ్గర మినపప్పు ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ మినపప్పు మనకి దోరగా వేగిపోవాలండి. మంచి కలర్ రావాలి, మంచి అరోమా వస్తుంది. అలా అరోమా వచ్చినట్లయితే మనకి వేగిపోయినట్లే. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్లు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు అవసరం లేదు అనుకుంటే వీటిలో సగం క్వాంటిటీతో చేసుకోవచ్చండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించండి. ఏ కారపొడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా చట్నీ లేకుండా ఓన్లీ కారపొడితో తినేస్తారు, అంత బాగుంటుంది. అలాగే ఒక 10 నుంచి 15 వరకు మెంతులు వేసుకోవాలండి. ఇవన్నీ మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక్కసారి మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి అంటే మనం ఒక 10 వెల్లుల్లి ఇలా రెమ్మలుగా దంచుకొని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి, ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వీటికి అలా కొంచెం సెగ తగలనిచ్చి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మీరు కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా 1 నిమిషం సెగ తగలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి, అప్పుడే మనకి పౌడర్ లాగా వస్తుంది. చూసారంటే ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. కారపొడి ఎప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా కచ్చా పచ్చగా ఉంటేనే మాకు నచ్చుతుంది. సో మీరు ఎలా కావాలంటే అలా దీన్ని పౌడర్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం బరకగా తింటాము, సో నేను కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను. మన ఆంధ్ర వంటల్లో ఎప్పుడైనా సరే మేజర్ పార్ట్ పసుపు. ఒక చిటికెడు పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సో ఇలా అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మన టేస్టీ కారపొడి రెడీ. మీకు కనుక ఇంకా మెత్తగా కావాలి అంటే గ్రైండ్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో ఇలా తినడానికి ఇష్టపడతారు. సో చూసారుగా, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రాధ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.